నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. గత కొన్ని రోజులుగా తమిళనాడులో కురుస్తున్న వర్షాలకు చపాతీ రకం చింతపండు తయారీకి అంతరాయం ఏర్పడింది. తద్వారా 350 నుండి 400 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. మరియు మున్ముందు వర్షాలు ఇదే తరహాలో కురిసినట్లయితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఆంధ్ర, కర్ణాటక లాంటి చింతపండు ఉత్పాదక రాష్ట్రాలలో జనవరి 15 తరువాత స్వల్పంగా కొత్త సరుకు రాబడులు కూడా ఉండగలవని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి, సేలం, ధర్మపురి, పాపరంపట్టి, దిండిగల్ లాంటి ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి వారంలో సుమారు 35 నుండి 40 వాహనాల సరుకు అమ్మకం కాగా, చపాతీ రకం స్థానికంగా 9,000, మహారాష్ట్ర సరుకు 9,600 నుండి 9,800, స్థానికంగా గింజ సరుకు 3,800 నుండి 4,000, మహారాష్ట్ర 4,600 నుండి 4,800, నలగొట్టని చింతపండు స్థానికంగా 2,400 నుండి 2,500, మహారాష్ట్ర సరుకు 3,400 నుండి 3,500 ధరతో నాణ్యతానుసారం వ్యాపారం అయింది. మరియు కృష్ణగిరిలో నాణ్యమైన మేలిమి రకం గింజ సరుకు 5,500 నుండి 6,000, చపాతీ రకం 4,600 నుండి 4,800, మీడియం 3,400 నుండి 3,800 ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్ మార్కెట్లో గత వారం 20 నుండి 25, పుంగనూరులో 20, సాలూరులో 8 నుండి 10 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా, సాలూరులో సెమీ ఫ్లవర్ బెస్ట్ సరుకు 10,000 నుండి 10,200, మీడియం 8,000 నుండి 8,500, సాధారణ రకం 6,500 నుండి 7,000, గింజ సరుకు 4,000 నుండి 4,200, రంగు వెలిసిన సరుకు 3,600 నుండి 3,800, హిందూపూర్లో సిల్వర్ మేలిమి రకం 20,000 నుండి 27,000, మేలిమి రకం 15,000 నుండి 18,000, మీడియం బెస్ట్ 14,000 నుండి 15,000, సాధారణ రకం 11,000 నుండి 13,000, బెస్ట్ ఫ్లవర్ 11,500 నుండి 12,000, మీడియం బెస్ట్ 9,000 నుండి 11,500, మీడియం 8,000 నుండి 9,000, సాధారణ రకం 6,000 నుండి 8,000, పుంగనూరులో మేలిమి రకం 12,000 నుండి 16,000, చపాతీ 11,500 నుండి 12,500, మహారాష్ట్ర సరుకు 12,500 కొమ్మ, ఫ్లవర్ 8,500 నుండి 9,500, గింజ సరుకు స్థానికంగా 4,200 నుండి 4,800, మహారాష్ట్ర సరుకు 4,800 నుండి 5,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ 11 నుండి 12 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై ఫ్లవర్ 7,500 నుండి 9,500, కర్ణాటక సరుకు 7,500 నుండి 10,000, మహారాష్ట్ర సరుకు 9,000 నుండి 11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బెల్గాంలో 2 నుండి 3,000 బస్తాల చింతపండు రాబడిపై ఫ్లవర్ 8,500 నుండి 9,000, మహారాష్ట్ర నాణ్యమైన సరుకు 12,000 నుండి 12,500, తుమకూరులో మేలిమి రకం 14,000 నుండి 16,000, సిల్వర్ రకం 18,000 నుండి 20,000, మీడియం 11,000 నుండి 13,000, బాషీలో మార్చి నెల సరుకు 10,200 నుండి 10,500, ఏప్రిల్ నెల సరుకు 9,600 నుండి 9,800, మే నెల సరుకు 9,000 నుండి 9,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గత వారం 10 నుండి 12 వాహనాల సరుకు అమ్మకంపై నాణ్యమైన గింజ సరుకు 4,000 నుండి 4,200, మీడియం 3,200 నుండి 3,400, ఫ్లవర్ నాణ్యమైన సరుకు 7,500 నుండి 8,500 మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఫ్లవర్ ఓం బ్రాండ్ 11,500, మీడియం సరుకు 8,000 నుండి 8,500, గింజ సరుకు 4,000 నుండి 4,200, తరానాలో 4 నుండి 5 వాహనాల గింజ సరుకు అమ్మకంపై 4,150 నుండి 4,250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై మహారాష్ట్ర, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. తగ్గిన చింతగింజలు
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం గిరాకీ లేకపోవడంతో పాటు ఎగుమతి డిమాండ్ కొరవడినందున చింతగింజల ధరలలో 250 నుండి 300 తగ్గింది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, పుంగనూరు ప్రాంతాలలో చింతగింజలు 3700, పప్పు సూరత్ డెలివరీ 6300, పొడి 7500 నుండి 7600, సాలూరులో చింతగింజలు 3700 మరియు మధ్యప్రదేశ్ చింతగింజలు బాషీ డెలివరీ 3800, బాషీలో స్థానికంగా పప్పు 6200 నుండి 6300, పొడి 6400 నుండి 6500 మరియు తమిళనాడులోని పాపరంపట్టి, కృష్ణగిరిలో చింతగింజలు 3100 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.